చాలామంది ఫేస్‌కు చూపించేంత కేర్ జుట్టుకు చూపించరు కదా! అయితే ఫేస్‌కి మనం ఎంత అందంగా కనిపించినా కూడా మన జుట్టు కూడా చాలా బాగా కనిపించాలనమాట. ఇవాళ నేను ఒక నేచురల్ జెల్ అయితే చూపిస్తాను. చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు. మీ హెయిర్ ఇంత లాంగ్‌గా తర్వాత థిక్‌గా ఇలా షైనీగా ఎలా ఉంటది అని చెప్పి. ఇవాళ నేను చూపించే జెల్ ఏంటంటే చుండ్రు తగ్గడం, తర్వాత పెరుగుదల చాలామందికి ఆగిపోయి ఉంటది కదా! ఎప్పుడు ఇంతే ఉంటది జుట్టు అనేవాళ్ళు, తర్వాత చుండ్రు ఉండేవాళ్ళు, తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంటది కదా! వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చనమాట. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేను చాలా వరకు యూజ్ చేస్తాను కానీ, నాకైతే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినదైతే ఒకటైతే మీతో షేర్ చేస్తున్నాను. రాబోయే వీడియోస్‌లో అయితే నేను ఖచ్చితంగా అన్నిటిని కూడా షేర్ చేస్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి మన ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. చాలా వీడియోసే ఉన్నాయి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతా ఉంటాను. ఫస్ట్ ఏంటంటే 2 స్పూన్ల దాకా అవిసె గింజలు తీసుకోవాలి. ఒక స్పూన్ అయితే మెంతులు తీసుకోవాలి. తర్వాత ఒక స్పూను బియ్యం అయితే తీసుకోవాలన్నమాట. వాటిని అన్నిటిని కూడా బాగా కడిగేసి నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. మీకు నైట్ కుదరలేదు అంటే ఒక 2 అవర్స్ నానినా కూడా సరిపోతుందన్నమాట. తర్వాత ఇంకా కొంచెం నీళ్లు కలిపేసి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీ హెయిర్ లెంత్‌ని బట్టి పెట్టుకోండి. అంటే నాకు హెయిర్ చాలా లెంత్ కదా! అందుకని చెప్పేసి ఈ జెల్ అయితే నా హెయిర్‌కి సరిపోతది. మీకు ఇంకా తక్కువ ఉంది అంటే ఒక స్పూను అలా వేసుకోండి. బాగా మరిగిన తర్వాత జెల్లాగా ఫామ్ అవుతుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా అవుతది. అయితే మనం వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే కాలుతున్నప్పుడే చేస్తే అది తొందరగా ఈజీగా బయటకొచ్చేస్తదనమాట. మీరు లేట్‌గా చేద్దాము అనుకుంటే అది దాన్ని తీసేయడం కూడా చాలా కష్టం అనమాట. అంటే జెల్ అనేది థిక్‌గా అయిపోతుంది. అందుకని చెప్పేసి కాస్త వేడిగా ఉన్నప్పుడే జెల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోండి. నేనేంటంటే ఇలా అంతా కూడా మర్చి పెట్టుకుంటాను. ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఇలా మర్చి పెట్టుకుంటాను. కిందికి వదిలేది కూడా నేను హెడ్ బాత్ చేస్తాం కదా! అప్పుడు మాత్రమే వదులుకుంటాననమాట. ఫస్ట్ అంటే హెయిర్ అంతా కూడా తీసుకున్న తర్వాత నీట్‌గా ఒకసారి కోంబ్ చేసుకోవాలి. నేనేంటంటే ఫస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి నా హెయిర్‌కి నేను జెల్‌లో అయితే ఆయిల్ అయితే అస్సలు వేయలేదనమాట. మీరు ఆయిల్ లేకపోతే జెల్‌లో ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ అలా వేసేసుకొని బాగా పెట్టేసుకోవాలనమాట. అంటే మాడుకు తగిలేలాగా పెట్టేసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండొద్దు. మనం గోరువెచ్చగా అంటాం కదా! అలా ఉండాలనమాట. చూడండి ఇలా చల్లగా అవుతున్న కొద్దీ జెల్‌లాగా ఎలా ఫామ్ అయిందో, ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫస్ట్ మాడుకైతే అప్లై చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి. ఇలా కాస్త వెచ్చగా ఉండడం వల్ల జుట్టు కుదుళ్ళ వరకు బాగా వెళ్తదనమాట. ఈ జెల్‌లో వాడిన ఇంగ్రీడియెంట్స్ గురించి షార్ట్‌గా చెప్తాను. మెంతుల్లో ఉన్న ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ జుట్టు రూట్స్‌ని అయితే బలపరుస్తాయి. కొత్త హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తాయన్నమాట. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు సాఫ్ట్ అండ్ షైనీ అవుతుంది, ఫ్రీజ్ అండ్ కంట్రోల్ అవుతుంది, స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటదన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే ఏది అనవసరమైన పార్ట్ చెప్పకుండా చాలా తక్కువ టైంలో ఎంత వీలైతే అంత తక్కువ టైంలో అయితే పెట్టాను. చాలామందికి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.